దేవుడు బిడ్డలారా, మరి చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఒకనొక టైంలో ఈ స్థలాలన్నీ ఎలా ఉన్నాయో మనకు అందరికీ తెలుసండి. అయ్య గారికి తెలవకపోవచ్చు. కమలాకర్ అయ్య గారు మేము ఈ ప్రాంతాల్లో ముళ్ళల్లో తుప్పలలో తిరిగిన వాళ్ళమే. దారి లేదు, అన్ని కూడా పిచ్చి చెట్లు, మందిరం లేదు. ఇక్కడ నుండి గోవిందపురం వస్తున్నారు. ఆ గోవిందపురం వచ్చి ఆరాధన చేసుకుని మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. నడకే, వాహనాలు లేవండి ఆ టైంలో. అలాంటి పరిస్థితుల్లో ఆలోచన చేసినప్పుడు నేను మా మడుగురు పాస్టరేట్ కింద ఇవన్నీ నేను సెక్రటరీగా ఉంటున్నాను. ఎలాగైనా వీరికి ఒక ఏర్పాటు చేయాలని నేను ఒక మంచి ఆలోచన కలిగి బాగా ప్రార్థన చేశాను. వచ్చి అక్కడ వైపున ప్లేస్ చూస్తే అది కుదిరింది, మాట్లాడాము, కానీ అక్కడ అనుకూలపరచబడలేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ ప్లేస్ చూసిన తర్వాత ఆటంకాలు వస్తున్నాయి, ముందు పడట్లేదు. మరి చాలా పరిస్థితులు బాగాలేవు. అలాంటి టైంలో మేము ధైర్యం చేసామండి. ధైర్యం చేసి ఎలాగైనా ముందు పడి ఈ ప్లేస్ మనం సంపాదించుకుంటే తండ్రి గారు వాడపల్లి తండ్రి గారితో మాట్లాడి ఎలాగైనా కట్టించవచ్చు అని ఆలోచనతోటి చేసినప్పుడు చాలా కాలము అది ఇట్లాగే ఉండిపోయిందండి. కావట్లేదు పని. కమలాకరాయ్ గారు కొనిచ్చారు ప్లేస్, కానీ పని కావట్లేదు. ముళ్ళు బాగా చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక రోజు వచ్చాం, ప్రేయర్ అయిన తర్వాత అందరం కలిసి ఎండలో మోకరించామండి. ఇక్కడ అన్ని చెట్ల మధ్యలోనే, చెట్లు అన్నింటిలో పక్కకని మణుగురు నుండి వచ్చిన కొందరు సహోదరులు కలిసి మోకరించి అందరం కన్నీటితో ప్రార్థన చేశాం. ప్రభువా నీ చిత్తం అయితే త్వరగా ఇక్కడ మందిరం కట్టబడాలి అని మేము బాగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగిన తర్వాత వాడపల్లి తండ్రి గారితో మాట్లాడాను. నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కరగూడెం చర్చి మా ఆధ్వర్యంలోనే జరిగిందండి. అది ఓపెనింగ్ రోజు. మాకు తప్పకుండా మీరు టైం ఇచ్చి ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ చేయాలి తండ్రి గారు అని అడిగినప్పుడు తండ్రి గారు ఒప్పుకున్నారు. ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత తీసుకొని వస్తా ఉంటే అప్పుడు రోడ్లు లేవండి. భయంకరమైన పరిస్థితి మాకందరూ తెలుసు. వర్షం వస్తే, యువతలు వస్తే ఇక్కడ ఉండిపోవాలి. నీళ్లు పోయేదాకా పోవటానికి అవకాశం లేదు. విజయరాజయ్య గారు పాపం ఆటోలు నెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో తనిగారిని తీసుకొని వచ్చినప్పుడు చాలా వెహికల్స్ వచ్చాయి. అప్పుడు బాలాజీ బాబాయ్ గారు గ్రూప్ సెక్రటరీగా ఉన్నారు, చైర్మన్ గా ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత చూస్తే ఎటు చూసినా అడవి, ఇల్లు వచ్చి లేదు, పరిస్థితులు ఎలాగనో ఉన్నాయి. తండ్రి గారు చూసి నన్ను ఇట్లా పట్టుకొని ఎలా దొరికింది ప్లేస్, ఎలా ఈ ప్రాంతాన్ని సంపాదించామని నన్ను దగ్గర తీసుకొని హట్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ మేము దీన్ని బ్రేకింగ్ చేసిన తర్వాత వీళ్ళు చాలా తీసుకొచ్చారు తండ్రి గారికి. అప్పుడు నాకు అవసరం లేదు, నేను ఇక్కడ తిరగలేదు, నేను రాలేదు, నీ కొరకు కష్టపడి తిరిగింది కాబట్టి లతమ్మగారికే చేయండి అని ఆయన చేతుల మీదనే ఆ రోజే బ్రేకింగ్ రోజేనండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రదేశాలు అలాంటి ప్రదేశాలు నిజంగా ఇప్పుడు సేవకు వచ్చిన సేవకులు చాలా అదృష్టవంతులు. ఏ మార్గం లేదండి. రాత్రిపూట అయిందంటే వెళ్ళడానికి అవకాశం లేదు, దారి లేదు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు తండ్రి గారు చాలా సంతోషించి ఏమన్నారంటే చర్చి ప్రారంభం చేయండి, పాస్టర్స్ కూడా వెంటనే దాన్ని కూడా మీరు ఏర్పాటు చేయండి అన్నారు. అన్న తర్వాత ఆ లోపుగా మాకు చాలా చర్చిలు ఉన్నాయి కాబట్టి పాస్టేట్లు అవి చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది లేట్ అయిపోయింది. లేట్ పోగానే నేను అక్కడ వెళితే చాలు చెక్కించి పంపించేవారు తండ్రి గారు. ఆ ప్రాంతం అనగానే బాగా ఇష్టపడ్డారు. అలా కట్టిస్తున్న టైంలో ఎలక్షన్ మూమెంట్ వస్తా ఉన్న దగ్గరకు వచ్చింది. ఆ టైంలో కొంచెం చికాకుల వల్ల దీనికి రావాల్సిన డబ్బు కూడా కొంత రాకుండానే కొన్ని ఆటంకాలు జరిగేసరికి పని మధ్యలో కొంత ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక భయాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ రీతిగా ఈ మందిరం ఏర్పరచబడిందండి. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈ రోజు ఇంత చక్కటి వాతావరణం, ఎంత చక్కటి ఇప్పుడు చూస్తున్నారంటే అసలు అప్పుడు చూస్తే మీకు ఏమి ఉండదు ఇక్కడ. అలాంటి పరిస్థితి అన్నమాట. దేవుడు నిజంగా ఎంత ఉన్నతమైన స్థితిని ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి నిర్మించి ఈ చక్కటి 2-3 కుటుంబాలేనండి, ఒక్కరిద్దరి ద్వారా 2-3 కేవలం ప్రార్థనలండి. దయాలు పెట్టిన వాళ్ళ రాత్రంతా ఆన్లైన్లు పెట్టేవాళ్ళని టెంట్ వేసి రాత్రంతా ఇక్కడే ప్రార్థన, భోజనాలు ఇక్కడే. హిందువులు కూడా అందరూ వచ్చేవారండి ప్రార్థనకి. అట్లాంటి పరిస్థితిలో ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ రోజు ఎంత చక్కగా ఆత్మీయంగా మీరందరూ ఇంత చక్కగా దేవుళ్ళో ఉంటే చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక సంఘాల కొరకు లేక బిడ్డల కొరకు కష్టపడ్డ వాళ్ళకి ఎట్లుంటుందంటే ఆనందం. వాళ్ళు ఎదుగుతూ ఉంటే తల్లి ఏమనుకుంటుంది, నా బిడ్డలు మంచిగా ఎదగాలని ఆశపడతా ఉంటారు. అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడ కనబడ్డా మనందరూ కనబడ్డా చాలు అని చూడాలని ఆశ అనిపిస్తుంది. మీరు ఆత్మీయంగా ఇంకా బలపరచబడాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటే మనం ఎట్లా ఆలయం ఎట్లయితుందండి, ఆలయం కదులుద్దా? కదలదు కదా, ఇక్కడే ఉంటుంది. ఇది కదలని ఆలయము. మనం కదిలే ఆలయాలుగా ఉండాలి. అంటే కదలాలి, బయటికి వెళ్ళాలి.
బయటికి నడవాలి. ఇంకా ఆలయం లేని వారు, ఇంకా దేవుని ఎరగని వారు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. వారి కొరకు కూడా ప్రయాసపడి మందిరం నింపబడాలి. అప్పుడే ఎవరు రాలేదండి, ఏ ఇంజనీర్ కానీ లేకుంటే ఎవరిని పిలవలే. ప్రకాష్ గారు నేనే ఉన్నాము ముగ్గు పోసేటప్పుడు. వాళ్ళ ఆవిడ టీచర్ కాబట్టి ఆమె రాలేదు. ఇద్దరం అనుకున్నాం ఇంత పెడదాం అనుకున్నాం. మేమే పోసామండి, మేమే ముగ్గు పోపించినాం, మేమే ఏర్పాటు చేసినాం. ఆ డోర్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించామండి. రూఫ్ లెవెల్ వరకు కట్టిన తర్వాత వేరే వారికి జరిగింది. కాబట్టి ఈ రోజున మరి ఇంత చక్కటి మందిరంలో అందరం కూర్చొని ఆ దేవుని ఆరాధిస్తున్నాం. ఇది దేవుని కృప. మీరందరూ కూడా దేవునిలో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను. ఏ సేవకులు వచ్చినా ఎవరు వచ్చినా సంఘం మాత్రం మనందరం పాతాలమే కదా, అయ్యగారులు వస్తారు, ఇక్కడ పరిస్థితులు వేసుకుంటారు. నిజంగా ఈ ప్రాంతంలో వచ్చి చూసిన తర్వాత అయ్యగారులు అనుకుంటారు, ఇంత మంచి పరిచయం ప్రాంతంలో జరిగింది అనుకుంటారు చాలా మంది. నేను కూడా అయ్యారు కూడా చెప్తున్నాను రంజిత్ కుమార్ గారికి, అదృష్టవంతులు అయ్యే ప్రాంతం రావడం. ఇంకా లోపల ఉన్నాయండి ఇల్లు, 2 గుంపులు ఉన్నాయి లోపల. మీకు వీలైతే ఫస్ట్ మేము ఇక్కడ